ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం. చచ్చిపోయేదాకా, బూడిదయ్యేదాకా మనం వదిలించుకోలేము. అంతే, కొన్ని జన్మలంతే. కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. మీ అందరికీ తెలుసు, నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుడినే. 7 కొండల వాడికి అన్నమయ్య, శివయ్యకి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచత్. ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా వెళ్తున్నాడు, చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో. ఇట్లా పట్టుకున్న కేబీఆర్ పార్క్లో. ఎప్పుడు చూసావా అన్న? మొన్న ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను, గబగబా వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్, ఎవరిని మాట్లాడలేదు అన్నాడు. నాకు దొరికాడు అనుకున్నాను, పట్టుకున్నా. కరెక్ట్, ఆయనకి పొగరే. ఎంత పొగరంటే, ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు, చెప్పనగాక చెప్పను అని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మీస కట్టకున్నంత పొగరుందని చెప్పా. చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు టిగ్గర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడికి ఉన్నంత పొగరుందని చెప్పా. భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా. రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకున్నంత పొగరుందిరా అని అన్నా. ఆగండి ఒక్క నిమిషం. భారత రాజ్యాంగ పీఠికలో విన్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా. నూనూగు మీసాల నూతన యుగంలో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తికి ఉన్నంత పొగరుందిరా అని చెప్పా. త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డల మనకున్నంత పొగరుందని చెప్పా. లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్న పొగరుందని చెప్పా. ద్వాపరయుగంలో కృష్ణుడి వదిన సుదర్శన చక్రానికి ఉన్నంత పొగరుందని చెప్పా. చూస్తే పరిగెత్తున్నాడు పట్టుకున్నా. అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరుందిరా లఫాట్ అని చెప్పా. పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్. నాకంటే మీకే బాగా తెలుసు. మన జనసేన పార్టీని ఆయన ఏర్పాటు చేయడానికి కారణం దేశం కోసం, ధర్మం కోసం, జనం కోసం ఏర్పాటు చేశాడు ఆయన. మీరందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశాడు ఆయన. ఆయనకు ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు. బ్రిటిష్ పాలకుల కబంధాస్తాల నుంచి భరతమాతను దాస్య సంకలాల నుంచి ముక్తి చేసేందుకు విప్లవ జ్యోతి అమరజీవి మన అల్లూరి సీతారామరాజు గారు. ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురొట్టి ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. మన సర్దార్ దండు నారాయణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. మన చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు. దంతులూరి నారాయణరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు. బివి రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. సాగి రామకృష్ణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. పుట్టుకలపూడి గోవిందరావు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. ఏంటి భారత మాత తెలుగు తల్లి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. మనం ఒకటి దయచేసి మనలో ఎటువంటి భేషజాలు అమెరికా వద్దు. మనలో ప్రవహించేది
పవన్ కళ్యాణ్ గారి రక్తం. మన అందరి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది. గుర్తుంచుకోండి, కులాలు కుళ్ళు కడిగేయడానికి వచ్చాడైనా, మతాలు మొత్తం వదిలించడానికి వచ్చాడైనా, వర్గ వైషమ్యాలను రూపుమాపడానికి వచ్చాడైనా, ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపడానికి వచ్చాడైనా, భాషా భేదాలు లేకుండా ఏంటి భిన్నత్వంలో ఏకత్వం కింద వస్తే కుటుంబంగా జాతి అంతా ఒక్కడవ్వాలి, దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కాలేమనని చెప్తారు. కులం వద్దు, మతం వద్దు, భారతీయతే ముద్దని ప్రపంచానికి సాటే వ్యక్తి కొనందల పవన్ కళ్యాణ్ గారు. మానవత్వం మూర్తి పీస్తే పవన్ కళ్యాణ్ గారు, కర్తవ్యం కళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు, చైతన్యం సిగిరిస్తే పవన్ కళ్యాణ్ గారు, నీతి నిజాయితీలకి నిలువెత్తు సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈరోజు నా వెనకాల నా కులం లేదు, నా కుటుంబం లేదు, నా మతం లేదు, నా వెనకాల కొనితల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ జనసేన పార్టీ ఉంది నా వెనకాల. ఎందుకంటే మాట్లాడితే ఇంత చెవుల్లో ఇంత రక్తాలు వచ్చేలా మాట్లాడగలను కాబట్టి ఏంటి మాట్లాడటానికి కొద్దిగా నిశ్శబ్దం. ఎందుకంటే మన అందరం కూడా మాటల కన్నా చేతలు ఎక్కువ చూపించాలి. ఎందుచేతనంటే మనం చిరంజీవి గారిని ఓడించుకున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకున్నాం, నాగబాబు గారిని ఓడించుకున్నాం, అల్లు అరవింద్ గారిని ఓడించుకున్నాం. ఏంటి మనం ఏం సాధించాం? ఓసారి దయచేసి ఆలోచించుకోండి. మన అందరం కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి.